వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి నోటీసులు పంపారు. వైసీపీ ప్రభుత్వంలో రామ్ గోపాల్ వర్మకు ₹1,15,00,000 అక్రమంగా చెల్లించారని తెలిపారు. 15 రోజుల్లో ఆ డబ్బు తిరిగి చెల్లించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్లో అక్రమంగా అర్హత లేకుండా ఉద్యోగులను నియమించిందని జీవీ రెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హతలు లేకుండా ఉద్యోగులను నియమించారని ఆరోపించారు. కొందరు ఫైబర్ నెట్లో నియమితులై గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారని చెప్పారు. వేతనాల పేరిట ఏపీ ఫైబర్ నెట్ నుండి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాము కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదన్నారు. ఫైబర్ నెట్ సంస్థ దివాలా అంచుకు చేరిందని జీవీ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.